వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ ఉల్లి దోశ చేసుకుందాం. ఈ దోశ ఇంత కలర్ఫుల్గా క్రిస్పీగా రావాలంటే ఈ వీడియో చూద్దాం. బియ్యం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు రేషన్ బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పులో సగం వేరుశనగ గుళ్ళు, పల్లీలు, 1 స్పూను మెంతులు, ఇవన్నీ కూడా ఒక 10 గంటలు నానబెట్టాను. ఇదే కప్పుతో ఒక అరకప్పు అటుకులు, అవి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. అటుకులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఒక 12 గంటలు పిండి ఊరబెట్టుకుని దోశలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పప్పు మిక్సీ పట్టుకుందాం. ఇది పులిసిపోయిందేమో చూసుకుందాం. పిండి 12 గంటలు నానింది, చాలా బాగా పులిసింది. దోశలు అయితే పుల్లగా ఉండవు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో సూజీ, కొద్దిగా పంచదార, సాల్ట్ వేసుకొని దోశలు వేసుకుందాం. మనం ఇప్పుడు పిండిలో 2 స్పూన్లు సూజీ, కొద్దిగా సాల్టు, కొద్దిగా పంచదార వేసుకుందాం. పంచదార వల్ల కలర్ బాగుంటుంది. సూజీ వేసుకుంటే దోశ కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లి దోశ వేసుకుందాం. ఉల్లి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద పెనం పెట్టాను, పెనం వేడెక్కింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కోసుకోవాలి. ఉల్లి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సాంబారి, శనగపప్పు చట్నీ చాలా బాగుంటుంది. ఆయిల్ వేస్తున్నాను. నేను ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కల్ని అట్ల కాడతోటి ఇలా పిండి మీద పామేస్తే ఉల్లిపాయ ముక్కలు ఊడకుండా పట్టుకుంటాయి. ఇంకా కొంచెం కాలాక దోశ తీసుకుందాం. ఆయిల్ చుట్టూ వేసాను, దోశ చుట్టూ. ఇంకొకటి ప్లేన్ దోశ వేసుకుందాం. ఒకటి ఉల్లి దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు ప్లేన్ దోశ వేసుకున్నాం. దోశ కాలాక చుట్టూ ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది దోశ. రెస్టారెంట్లో టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ తగిలితేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి. ఆయిల్ వల్ల మంచి కలర్ కూడా వస్తుంది. దోశ కాలిపోయింది. ఇది కూడా రోల్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. వేడివేడిగా దోశలు రెడీ అయిపోయినాయి. శనగపప్పు చట్నీ గట్టిగా చేసుకుంటే ఈ దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లి దోశ చాలా బాగుంటుంది. ఇది ప్లేన్ దోశ, ఇది ఉల్లి దోశ. సాంబారు ముక్కలు అవసరం ఉండదు. మనం ఆనపకాయ, టమాటాలు, పప్పు, క్యారెట్ పేస్ట్ చేసేసుకుని సాంబార్ కాసుకుంటే టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.